ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, ఈ వారం పాడ్కాస్ట్లో మనం ప్రత్యేకమైనటువంటి అంశం మీద ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మనం ఈ 5 ఎలిమెంట్స్ గురించినటువంటి సంపూర్తి వివరణ కొద్ది నిమిషాల్లో చెప్పుకోవడానికి ప్రభు మనకు కృప చూపించాడు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ 5 ఎలిమెంట్సు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భూతములుగా చెప్తూ ఉంటారు. వీటిల్లో ముఖ్యమైనది మనం నీరు అని చూసాం. నీటిని గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇజ్రాయేలీలు వాళ్ళు కనానుకు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది కదా. అప్పుడు 2 పాయలుగా అది విభజింపబడింది. ఆరిన నేల మీద వాళ్ళు వెళ్ళారు. అయితే ఒకరోజంట అప్పుడే యవ్వన కాలంలో బైబిల్ చదువుతూ బైబిల్లోనికి వచ్చి చక్కగా ట్రైనింగ్ చేసుకుని చక్కగా దేవుని వాక్యం నేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక యవనస్తుడు ఒక ముసలాయన దగ్గరికి వచ్చి ఆయనతో అన్నాడంట, తాత, నీకు విషయం తెలుసా? ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచారని బైబిల్ చెప్తుంది కదా, కానీ చరిత్ర గ్రంథాల్లో అలా లేదు తాత. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ నీళ్లు మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయంట ఎర్ర సముద్రంలో. ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు, పెద్ద దాంట్లో గొప్పేం లేదు అన్నాడంట. ఆ మాట వినిన ఆ తాతయ్య గారు వెంటనే ఆశ్చర్యపడి మరలా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. ఎందుకు తాత, ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు? ఏముంది, ఇది పెద్ద అద్భుతం కాదు కదా, అద్భుతం అయితే దేవుని స్తుతించాలి కదా అని అంటే, బాబు, నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఒకవేళ నడిచినప్పుడు మోకాళ్ళ లోతు నీళ్లే ఉండి ఉండొచ్చు, కానీ ఆ మోకాళ్ళ లోతు నీళ్లలోనే దేవుడు ఫరోని అతని సైన్యాన్ని నీళ్లలో ముంచి చంపేశాడు అన్నాడంట. బా, ఎంత అద్భుతం కదండి. చూసే దృక్పథం మారితే మన బ్రతుకులు కూడా మారతాయి. ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని తక్కువ అంచనా వేసి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. నువ్వు వాక్యాన్ని తక్కువ చేస్తున్నావంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నావని. నువ్వు వాక్యాన్ని తప్పుపడుతున్నావంటే దేవుణ్ణి తప్పుపడుతున్నావని. అర్థమవుతుందా? నీ తుప్పు వదలాలంటే, నీ తప్పు తెలియాలంటే ముందు వాక్యం తప్ప నీకు ఇంకోటి ఏదీ లేదు. యవనస్తులు దేని చేత తమ నడకని శుద్ధిపరుచుకుందరు అని అంటే దేవుని వాక్కుల చేతనే కదా. అదే వాక్యం చెప్తుంది. మరొక విషయం, ఆయన అగ్ని కంటే అత్యంత ఘనమైన దేవుడు అని కూడా మనం చూసాం కదండి. ఎస్, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు మన దేవుడు. మోషే ఒక్క భాగం ఏ దేవుణ్ణి చూద్దామని ఆశపడి ఒక్క భాగం చూద్దాం అనుకునేప్పటికీ మూర్చబోయాడు. అయిపోయింది. అసలు మొత్తం కూడా కాదు, ఒక్క భాగం, ఎంత భాగం చూశాడో తెలియదు దేవుణ్ణి. అయిపోయాడు, తన కళ్ళు పనిచేయలేదు. అసలు ఒక విధంగా ఆయన అయిపోయిన పరిస్థితి అండి. అర్థమైందా? కోటి సూర్యుల కాంతి, ఒక్క సూర్యుడికే 50 డిగ్రీలకే మనం అల్లాడి ఆకులు మేస్తున్నాం కదా. అల్లాడి ఆకులు మేస్తున్నారండి అని అంటుంటారు 50 డిగ్రీలకి. ఇప్పుడు భయంకరంగా 50 నుంచి 55 డిగ్రీలకు వచ్చేప్పటికీ మనుషులు వడదెబ్బలు, సన్ స్ట్రోక్ తగిలి చచ్చిపోతూ ఉన్నారు. సన్ స్ట్రోక్ తగిలి చచ్చిపోతున్నారు కదా. నేను అంటాను, ఈ సన్ స్ట్రోక్ ఇక్కడ చంపేయచ్చు, కానీ రేపు సెకండ్ కమింగ్లో అసలైన సన్ స్ట్రోక్ ఉంటుంది. ఇది SUN సన్ స్ట్రోక్, అది SON సన్ స్ట్రోక్. అది దేవుని యొక్క సన్ స్ట్రోక్ అనమాట. ఒకవేళ ఆ స్ట్రోక్ గనక తగిలితే ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఆయన క్రీస్తు యొక్క న్యాయపు సింహాసనము మీద ఎదుట మనం నిలవబడినప్పుడు ఆయన తీర్పు తీర్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే పరలోకం వెళ్తాం, సోమరువైన చెడ్డదాసుడా నీకు నియమింపబడిన నరకానికి పో అన్నాడు అనుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక సృష్టిని కాదు, సృష్టికర్తను మనం చూడాలి. గాలి కంటే కూడా, నీరు కంటే కూడా, నిప్పు కంటే, నేల కంటే, ఆకాశము కంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అత్యంత ఘనమైన దేవుడని నువ్వు గుర్తించాలి. దేవుణ్ణి నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం నా జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. 2 పేతురు 3:10 చెప్పినట్లుగా పంచభూతములు మీ కఠమైన వేంట్రముతో లయమైపోతాయి,
మహావేంద్రంతో కరిగిపోతాయి అనుంది. లయమైపోయి, కరిగిపోయి, అరిగిపోయి, తరిగిపోయే దేవుని వైపు చూద్దాం. ఆయన యొద్ద నుండి రక్షణ పొందుకుందాం. ప్రభువు మనకి, మన కుటుంబాలకు అటువంటి ఘనమైన రక్షణ అనుగ్రహించి ప్రతి పరిస్థితుల్లో ఆయన విజయం పొందుకున్నట్లుగా మనము కూడా ఆయన ద్వారా విజయము పొందుకుందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.